ఇప్పటికే ఎక్కువైంది. లేదే. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. కావాలంటే చూడండి. ఆ ఫొటోస్ ఎందుకు తీసావ్? ఏమో, ఏం చెప్తావు ప్రీతి, అసలే రోజులు బాగాలేవు. ఎవరెప్పుడు ఎలా ఉంటారో, ఎవరిని బెదిరిస్తారో తెలియదు కదా. అందుకే మేడంకి చూపించడానికి సేఫ్ సైడ్గా ఉంటుందని తీసా. చూడు ఎంత బాగున్నాయో. నవ్య, ఆ ఫొటోస్ నాకు కూడా పంపవా? సేవ్ చేసుకుని రోజు చూసుకుంటాను. తప్పకుండా రిషి. అమ్మా, దుర్ముహూర్తం వచ్చేటట్టుంది. పూజలో కూర్చునే వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పండి. పంతులు గారు, పూజ చేసేది మేం కాదండి, అమ్మగారు అయ్యగారు. సరే అమ్మా, సంతోషం. అమ్మా కూర్చోండి. అయ్యా, ఇద్దరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆరోహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతే నమః. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసత్సైకధేమౌక్తికానాం మాలాకృత్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. అమ్మా, ఈ కంకణాలు కట్టుకోండి. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. హరి ఓం. భూపాదో యస్య నాభి ఏవహసుమనివస్య సూర్యో చరిత్రే కర్ణావాసాస్య కపిదహనో యస్య భాస్యై వందే అంతస్థం యస్య విశ్వం సురనరఖగవో భోగిగంధర్వదైత్యైః చిత్రం
ఏంటి చక్రి నువ్వెందుకొచ్చా? నవ్య అని ఒక అమ్మాయి ఉంటుంది. తను తాళి కట్టిన భర్తనే మర్చిపోయింది. అది గుర్తు చేద్దామనే వచ్చాను. నేను కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పాను కదా, ఈలోపే ఎందుకొచ్చావు? ఆ కొన్ని రోజులే అంటే ఎన్ని గంటలో అని భయమేసి ఈ రోజే నిన్ను చూడాలని వచ్చేశాను. నువ్వు నన్ను చూడటం కాదు, మా మేడం చూస్తే అప్పుడుంటుంది. ఏంటి మళ్ళీ మన పెళ్ళా? హా? అదొక్కటే తక్కువ మరి. అవును, చాలా తక్కువగా చూస్తున్నారు. అసలు మీ మమ్మీ డాడీ ఒక అల్లుడికి ఇవ్వాల్సిన గౌరవమే ఇవ్వట్లేదు. అంత కేర్లెస్గా ఉంటే ఎలా? అబ్బా అవునా? ఇక్కడ యాక్ట్ చేయడం కాదు బాబు, వెళ్ళి వాళ్ళనే అడుగు. అడుగుతా. ఏం నాకేమన్నా భయం అనుకుంటున్నావా? రా. వద్దు మహానుభావా, తమరు వీరరసాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి. ఉం? ఆంటీ అంకుల్ ఏంటి పేట్ల మీద కూర్చున్నారు? ఇలా పక్కపక్కనే చూడాలని మా అన్నయ్య సరస్సు కలిసి ఒప్పించారు. సరస్సు నిజంగా గ్రేట్ నవ్య. ఏదైనా అనుకుంటే చాలు, సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా ఏదైనా సాధించేస్తుంది. కరెక్ట్ చక్రి, నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇదిగో నన్ను చూడటానికి వచ్చావు కదా, చూసావు కదా, ఇక వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ నవ్య, నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకాసేపు ఇక్కడే ఉంటాను ప్లీజ్. అర్థం చేసుకో చక్రి, ప్లీజ్ చక్రి. వెళ్ళు చక్రి, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ప్లీజ్ ప్లీజ్, మా చక్రి కదా, ప్లీజ్. నవ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు రిషి కలిసి తీయించుకున్న ఫోటోలు ఎవరికి చూపించాలా అని వెయిట్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడు చేతిలో గన్ ఉండుంటే ముందు ఆ రిషి గాని, ఆ తర్వాత దీన్ని కాల్చి పడేసేదాన్ని. అమ్మా, ఆ పువ్వులు రాముల వారి మీద సీతాదేవి మీద వేయండమ్మా. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతభుద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహో శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయః హరిః ఓం భూః పాదౌ యస్య నాభిః వేద అసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాత్ శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమప్తిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘపర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అమ్మా, ఈ అక్షంతలు పంచండి అమ్మా. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే. చక్రి, నువ్వు వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ తిరిగి రావాలనిపించింది. ఎందుకు చక్రి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఇక్కడుంటే డేంజర్ అని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? అది కాదు నవ్య, చాలా రోజులుగా నువ్వు మిస్ అయిన మీ ఫ్యామిలీ, ఈ ఎమోషన్ ఫీలింగ్స్ అన్నీ ఇలా ఆనందంగా బయటపడుతుంటే చూస్తూ ఉండాలనిపించింది తప్ప వెళ్ళబుద్ధి కావట్లేదు నవ్య. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వాలంటే నువ్వు మేడం కంట పడకూడదు. ప్లీజ్ వెళ్ళు. ఎందుకు? ఎందుకంటే మేడం నీ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడమని. రిస్క్ ఏముంది? కూతుర్ని యాక్సెప్ట్ చేశారంటే అల్లుని చేయకుండా ఎలా ఉంటారు? నువ్వు ఊరికే టెన్షన్ పడి చిన్న ప్రాబ్లంని కాంప్లికేట్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది. నా ఫ్యామిలీ నా మేడం గురించి నీకు తెలుసా? నాకే తెలుసు. నీకే? అయితే చెప్పిన మాట విని ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ పూజ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఉండి అప్పుడు వెళ్ళిపోతాను నవ్య. అప్పటి వరకు ఎవరికీ కనిపించను, హైడ్లో ఉంటాను. ప్లీజ్ నవ్య. ఓహో, వీణ్ణి మీట్ అవ్వడానికా మేడం గారు అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నారు? చక్రి వచ్చాడని ఆంటీకి తెలిస్తే కన్ఫర్మ్గా కోపంగా రియాక్ట్ అవుతుంది. కానీ ఎలా? ఎలా చెప్పాలి? పూజలో ఉన్న ఆంటీని డిస్టర్బ్ చేయలేను, అలా అని అక్కడున్న ఎవరికి చూపించినా యూజ్ ఉండదు. నవ్యాని కంట్రోల్ చేయాలంటే ఇంతకు మించిన ఛాన్స్ మళ్ళీ రాదు. ఇప్పుడేం చేయాలి? Yes. Something is always better than nothing. లైఫ్లో చూపించకపోయినా ఈ లవ్ బర్డ్స్ ఫోటో తీసి మన మొబైల్లో సేవ్ చేసుకుందాం.
సరే చక్రి. ఎవరికంటా కనపడకుండా వెళ్ళు, సరేనా? యూ డోంట్ వరీ, వెళ్ళు.